పెడితే దక్ష ప్రజాపతి ఇంకా వాళ్ళ మీద కోపంతో కూర్చుని శివలింగ చేస్తుంటే కింద పడగొట్టి ఆయన గుండెల మీద కూర్చుని ఎన్ని ఆయుధములతో పొడిచినా మరణించలేదు. అంత తపశ్శక్తి ఉన్నవాడు. ఇలా కాదని ఆయన తలని పట్టుకొని గిరగిరగిరగిరగిరగిర తిప్పి ఆ తలని ఊడబెరికి తీసి ఆ దక్షయజ్ఞానికి ఉన్నటువంటి అగ్నిహోత్రంలో వ్రేయించాడు. ముండెం అక్కడ పడిపోయి శరీరాన్ని దక్ష ప్రజాపతి విడిచిపెట్టేశాడు. ఆ దక్షయజ్ఞం అంతా ధ్వంసమైపోయింది. ధ్వంసమైపోయిన తర్వాత వీరభద్రేశ్వర స్వామి వారు పెద్ద కత్తి అంతెత్తునున్నటువంటి స్వామి తన చేతితో పట్టుకున్న కత్తి అంటే ఎంత ఉంటుంది, నెత్తుడితో తడిసిపోయిన ఆ కత్తిని కడగడానికి గోదావరి నది దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో ఖడ్గాన్ని కడిగారు. ఎక్కడ వీరభద్రుడు కత్తిని కడిగాడో దానికే పట్టిస తీర్థము అని పేరు. పక్షాన్ని కడిగారు కాబట్టి పట్టిస తీర్థం అని. అక్కడ ఇప్పటికీ శివాలయం ఉంటుంది రాజమండ్రిలో. భద్రాచలం పడవలలో వెళ్ళాలనుకున్న వాళ్ళు పట్టిస తీర్థం దగ్గర బయలుదేరుతుంటారు కొంతమంది. కాబట్టి అంత గొప్ప తీర్థమైంది. ఇంత దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేసా ఆయన క్రోధం ఆగలేదు. ఊగిపోతున్నాడు వీరభద్రుడు. ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా ఆయనను ఆపలేకపోయారు. ఎవరిప్పుడు మళ్ళీ రుద్రుడైన వాడిని శివుణ్ణి చెయ్యాలి? అమ్మవారే చెయ్యాలి. కాబట్టి ఆ తల్లి శివా రుద్రస్య భేషజీ, రుద్రుణ్ణి శివుణ్ణి చెయ్యాలి. అందుకని ఇప్పుడు ఏదో చెయ్యాలంటే చేస్తే కానీ ఆయన తృప్తి పడడం. అమ్మవారు భద్రకాళీ స్వరూపంలో ఎంతో ప్రయత్నం చేసింది, వినలేదు. అలాగే క్రోధంతో ఊగిపోతున్నాడు. మా అమ్మ ఈ యజ్ఞవాటంలో పడిపోయింది, అయినా మారలేదు ఈ దుర్మార్గుడు దక్షుడే. అప్పుడు తల్లి గోదావరి నదిలో స్నానం చేసి బయటికి వస్తున్నటువంటి ఒక కన్యకామణి రూపంలో కనపడింది. ఆమె ఈయన శివస్వరూపం అయితే ఆమె కాళీ స్వరూపం. కాబట్టి అసలు హిమవంతుడు పెట్టుకున్న పేరు కూడా కాళీ. అమ్మవారు నల్లగా ఉంటుంది. నల్లగా ఉండడానికి కారణం నారాయణుని చెల్లెలు నారాయణి. నారాయణుడు నల్లగా ఉంటాడు, చెల్లెలు నారాయణి నల్లగా ఉంటుంది. బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు, శంకరుడి చెల్లెలు సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. రంగులతో మీరు చూసినప్పుడు అది విచిత్రమైనటువంటి స్థితి. గొప్ప తత్వ పరిశీలనానికి పనికొస్తుంది. కాబట్టి తెలుపు, ఎరుపు, నలుపు 3 రంగుల్లో ఉంటారు. కాబట్టి నల్లని నారాయణునికి నల్లని చెల్లెలు నారాయణి. కాబట్టి ఈ కాళీ స్వరూపముగా భద్రకాళీ స్వరూపంగా గోదావరి నదిలో స్నానం చేసి బయటికి వచ్చింది తల్లి. బయటికి వచ్చేటప్పటికి ఆవిడ వస్తుంటే ఆవిడ్ని చూసి ప్రసన్నుడయ్యి ఆవిడ వచ్చి మెడలో వరమాల వేసింది. వరమాల వేస్తే ఆయన అన్నాడు, శాస్త్రీయమైనటువంటి వివాహం చేసుకుందామని. అప్పుడు వాళ్ళిద్దరూ నడుస్తూ వస్తే మునిమండలికి చేరారు. మునిమండలి అంటే ఋషులందరూ సమావేశమైనటువంటి ప్రదేశం. ఋషులందరూ కూర్చున్న చోటికి భద్రకాళి సహిత వీరభద్రుడు వెళ్ళాడు. వెళ్ళి గోదావరి ఒడ్డున కూర్చుని మాకు కళ్యాణం చెయ్యండి అని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరికీ వివాహం చేసి, వాళ్ళిద్దరికీ వివాహం మంత్రం, కళ్యాణం అని మనం అంటాం. వీరభద్ర కళ్యాణం, వీరభద్రుడికి భద్రకాళి కళ్యాణం జరిగింది. ఆమె వీరభద్రుణ్ణి శాంతపరచడానికి వివాహాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఒక కన్యకగా వచ్చి అక్కడ వీరభద్రుణ్ణి శాంతింపచేసి పెళ్లి చేసుకుంది కనుక ఆ తల్లి ఎక్కడా లేని రీతిలో ఇప్పటికీ మురమళ్ళ అంటారు, మునిమండలి. అది లోకంలో తర్వాతి కాలంలో మురమళ్ళ కింద మారిపోయింది. ఆ మురమళ్ళ క్షేత్రంలో ఇప్పటికీ ఏకపీఠం మీదే ఉంటారు వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు. ఇప్పటికీ అక్కడ సాయంకాలం వేళ కళ్యాణం చేస్తారు, రాత్రి చేస్తారు కళ్యాణం. పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళ నక్షత్రానికి అక్కడ కళ్యాణం చేసుకుంటారు. రోజుకి 27 ఎన్నో చేస్తారు కళ్యాణాలు, అంతకన్నా చేయరు. 27 మంది కళ్యాణం. నాకు తెలిసిన అనుభవంలో మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేసుకున్నామండి ఇంకా పెళ్ళవలేదన్న వాళ్ళని నేను ఇప్పటిదాకా చూడలేదు. నా జీవితంలో వ్యక్తిగత విషయాలు పైకి చెప్పకూడదు. పెళ్ళి అవక ఎంతో పీఠముడులు పడిపోయినటువంటి వాళ్ళు మురమళ్ళ వెళ్ళి భద్రకాళీ కళ్యాణం చేసి వీరభద్రేశ్వర స్వామి దర్శనం చేసుకుని రాగానే పెళ్ళిళ్ళు పుడతాయి. ఇప్పటికీ ఆ క్షేత్రం ఎంత శక్తివంతం. చిత్రం ఏంటంటే అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, 1 గంట 2 అప్పుడు కూడా కొత్తగా పెళ్ళి అవగానే పీటల నుంచి లేచి కొంగుముడితో ఆ గుడికి వస్తారు. కొంగుముడితో వచ్చి అర్చకుడికి కబురు చేస్తారు, పక్కనే ఉంటారు ఆయన. అయ్యా కొత్త దంపతులు వచ్చారు అంటే తలుపులు తీసి, గుడి తలుపులు తీసి దర్శనమిస్తారు భద్రకాళి వీరభద్రుడికి.
అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం. అక్కడ అమ్మవారు కన్యకామణిగా కూర్చుని రుద్రుడైనటువంటి శివుణ్ణి శివుడిగా మార్చి కళ్యాణం చేసుకుంది కనుక ఇప్పటికీ అప్పటికీ ఆ క్షేత్ర వైభవం అంతే. అక్కడికి వెళితే పెళ్ళిళ్ళు అవుతాయి. అక్కడికి వెళ్ళి కళ్యాణం చేసుకుని పెళ్ళవలేదన్న పిల్లల్ని, ఒక పిల్లకి పెద్ద పీట నా దగ్గరికి వస్తే నేను వెళ్ళి నమ్మకండి ఇంత పవిత్రమైన వేదిక. మూడో రోజు వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చి నా కాళ్ళ మీద పడిపోయాడు. ఏమయ్యా, ఎంత ఆశ్చర్యం! మా అమ్మాయి నాళ్ళకి తన మనసులో మాట చెప్పింది. నేను ఆ పిల్లవాని ఇంటికి వెళ్ళేటప్పటికి ఎదురుగుండా వీరభద్రుడి మూర్తి ఉంది. నేను ఆ పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడితే, మేము మురమళ్ళ వీరభద్రుడి యొక్క భక్తులమండి అని చెప్పి ఉత్తరక్షణంలో సాయంకాలానికి పెళ్లి కుదిరిపోయిందయ్యా కోటేశ్వరరావు. ఎంత గొప్ప మార్గం చెప్పావయ్యా అన్నాడు. నేను చెప్పడం ఏమిటయా, లోకంలో ఉన్నదే నీకు తెలియదు, నా నోటి వెంట వచ్చిందంతే అన్నాను. అంత ప్రఖ్యాతమైన క్షేత్రం. ఎంత సత్యస్వరూపుడో తెలుసా అండి ఇప్పటికీ వీరభద్రుడు అంటే. ఎంత కోర్కెలు అనుగ్రహిస్తాడంటే మహానుభావుడు. పెద్దాపురం మహారాజా వారు ఓ 12 మామిడి పళ్ళు పంపించారు బ్రాహ్మణుడికి, వీరభద్రుడికి నైవేద్యం చేయమని. ఆయన వెడుతూ వెడుతూ మార్గ మధ్యంలో బడలి పొంది కూర్చున్నారు. చాలా ఆకలేసింది, తినడానికి ఏం కనపడలేదు. తను పట్టుకెడుతున్న మామిడి పళ్ళల్లోంచి ఒక మామిడి పండు తీసి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మార్పణమస్తు అని ఆ మామిడి పండు తినేసి మిగిలిన 11 మామిడి పళ్ళు పట్టుకెళ్ళి వరమండ క్షేత్రంలో ఇచ్చాడు. ఆ రోజు రాని పెద్దాపురం మహారాజా వారికి వీరభద్రస్వామి కల్లో కనపడ్డారు. కల్లో కనపడి, నువ్వు పంపించిన ఒక మామిడి పండు తిన్నానయ్యా, చాలా బాగుంది. అంటే మహారాజా వారు అన్నారు, అదేంటి 12 మామిడి పళ్ళు పంపించాను, పెద్ద పెద్ద పళ్ళు, ఒక్కటి తినడం ఏమిటన్నారు. ఒక్కటిగా నువ్వు పంపించింది, అదే అందింది, అదే తినానన్నారు. వెళ్ళిన బ్రాహ్మణుడు స్వార్థపరుడు కాడు. ఆయన తెల్లవారాక బ్రాహ్మణుడికి కబురు చేసి అడిగారు, 12 పళ్ళు పంపించాను కదా, వీరభద్రేశ్వర స్వామికి ఒకటే అందిందిట అన్నారు. అంటే ఆయన అన్నాడు, ప్రభు క్షమించండి, ఆకలేసింది, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా స్వామికి చెందింది నేను తినేయకూడదని ఆయనకి నివేదన చేసి తిన్నాను. ఆ పండు ప్రసాదంగా తిన్నాను. ఏ పండు నేను నైవేద్యం పెట్టానో అదే అందింది వీరభద్రేశ్వరుడు. మిగిలినవి యాంత్రిక నివేదనం చేసినవి ఆయనకు అందలేదు. అనుగ్రహించాలనుకున్నాడు ఆ బ్రాహ్మణుడిని. వెంటనే మహారాజా వారు పిలిచి, అయ్యో ఇంత కష్టపడుతున్నావా అని అతని ఇంటికి వెళ్ళి చూసి అతనికి పెద్ద మాన్యం ఇచ్చారు. అదే మహారాజా వారు వీరభద్రేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వచ్చి చూస్తే చిత్రం ఏమిటంటే, రాత్రి కళ్యాణం అయిపోయింది. అక్కడ రాత్రి చేస్తారు కళ్యాణం. ఆకలేసింది రాజావారికి. నేను ఏదైనా కాస్త శుభ్రంగా కాస్త ఈశ్వర నివేదన చేసిన ప్రసాదం ఏమైనా ఉంటే పెట్టించండి అన్నారు. అక్కడ ఏం పెట్టాలో తెలియక అక్కడే ఓ వృద్ధ బ్రాహ్మణుడిని, అయ్యా నువ్వు ఉడుకున్నది ఏదైనా సాక్షి ఉంటుంది కాబట్టి రాజుగారికి పెట్టండి అన్నారు. రాజుగారు అడిగిపోయాడు. పెట్టనంటే లేనిపోని ఇబ్బంది వస్తుందని భార్యని పిలిచి, ఏదైనా చేయవే, అన్నం పెడదామన్నాడు. అన్నం ఉండింది కానీ వాళ్ళు కడుపేద బ్రాహ్మణులు, వాళ్ళ దగ్గర ఏం లేదు. ఆయన వెంటనే పెరట్లోకి వెళ్ళి పసరిక గడ్డి కోసి కడిగి పచ్చడి చేసి అన్నం పెట్టాడు. రాజుగారు తినేశాడు ఆ పచ్చడి అన్నం. ఎంత రుచిగా ఉందయా ఈ పచ్చడిని మర్నాడు బ్రాహ్మణుడిని పిలిపించాడు. రాత్రి నువ్వు నాకు ఏం వేసి పెట్టావు, అంత రుచిగా ఉందన్నాడు. తెలిసిపోయింది రాజుగారికి గడ్డి పచ్చడి పెట్టానని. ఆయన హడిలిపోయి, మహారాజా నా పేదరికాన్ని మన్నించండి, ఏమీ లేక పసరిక గడ్డి పచ్చడి చేసి పెట్టాను, మిమ్మల్ని అవమానించాలని కాదు, దిక్కు లేక, నాకు అంతకన్నా ఐశ్వర్యం లేదన్నాడు. అయ్యయ్యో నాకు తెలియదయ్యా, నిజంగా ఇంత గడ్డితో చేసిన పచ్చడి అంత రుచిగా ఉందా? ఒక బ్రాహ్మణుడివి ఇంత కష్టపడుతున్నావా ఈశ్వరుణ్ణి నమ్ముకుని? వీరభద్రుడు బహుశా నిన్ను అనుగ్రహింప చేయడానికే నాకు ఇలా కనపడ్డాడని ఆయన వెంటనే గరికపోచ మాన్యం అని పెద్ద మాన్యం ఇచ్చారు ఆ బ్రాహ్మణుడికి. ఇప్పటికీ మురమళ్ళ క్షేత్రం గోదావరి ఒడ్డున ఉన్నప్పుడు వరదలకి శివాలయం నీరు వచ్చేసి ఒరిగిపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయనకి కల్లోకి వచ్చి, వీరభద్రేశ్వర స్వామి వారు నా గుడి ఒరిగిపోయింది నీటిలోకి, రాత్రి శివలింగాన్ని యథాతథంగా పైకెత్తి చేతుల మీద తీసుకెళ్ళండి, ఎక్కడ బరువు అయిపోతుందో నన్ను అక్కడ పెట్టేసేయండి, అక్కడే నిత్య కళ్యాణం చేయండి అని చెప్పారు. బ్రాహ్మణులు ఆ విగ్రహం గుళ్ళో ఎక్కడ పడిపోయిందో చూద్దామని గుణపాలతో తవ్వుతుంటే గుణపపు చివరి భాగం వెళ్ళి శివలింగం పాలవట్టం మీద తగిలింది. తాడి చెట్టు అంత నెత్తురు పైకి లేచింది. అప్పుడు వాళ్ళు తప్పు మన్నించమని క్షమార్పణ అడిగి శివలింగాన్ని పట్టుకుని చేతుల మీద తీసుకెళ్తుంటే అగస్త్యేశ్వర స్వామి ఆలయం దగ్గరికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు మొయ్యలేనంత బరువైపోయి ఇక పట్టుకోలేక కింద పెట్టేశారు. ఎక్కడ కింద పెట్టేశారో అక్కడ కళ్యాణాలు జరుగుతూ ఇప్పటికీ ఆ మురమళ్ళ క్షేత్రంలో
భద్రకాళి సహిత వీరభద్రేశ్వర స్వామి మనకి ఆనాడు ఎలా వీరభద్రావతారం వచ్చి దాక్షాయణి ఘట్టాన్ని చెప్పారో అలాగే తండ్రి ఇప్పటికీ అమ్మతో కలిసి అక్కడ వెలిసి ఉన్నాడు. ఇప్పటికీ ఎన్ని వేల మంది ఆయన అనుగ్రహంతో, ఆ తల్లి అనుగ్రహంతో వివాహాలు చేసి గృహస్థాశ్రమంలో పిల్లపాపలతో ఎంతమంది సంతోషంగా ఉన్నారు. కాబట్టి వీరభద్ర కళ్యాణం, భద్రకాళీ కళ్యాణం వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణంతో పూర్తవుతుంది. దాక్షాయిణిగా వచ్చినటువంటి తల్లి వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క జననములకు కారణమై దక్షయజ్ఞ ధ్వంసములకు కారణమైంది. అక్కడ ఆయన ప్రశాంత చిత్తుడయ్యాడు. దక్షయజ్ఞ ధ్వంసమైపోయింది, వీరభద్ర కళ్యాణం అయింది. సంతోషంగా ఆయన మామూలుగా కూర్చుని దక్షిణామూర్తిగా మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మదత్తం యువానం వర్షిష్టంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. స్వాత్మారామం తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి వటవృక్షం కింద కూర్చున్నాడు. మళ్ళీ శివుడైపోయాడు. అంటే ఇక్కడ భద్రకాళి అమ్మవారే శివస్వరూపాన్ని, ఆ శివస్వరూపాన్ని కూడా రుద్రస్వరూపం నుంచి శివస్వరూపంగా మార్చింది. మళ్ళీ ఆత్మావై పుత్రనామాసి, వీరభద్రుడు శాంతించాడు అంటే శివుడు కూడా రుద్రస్వరూపం నుంచి శాంతి పొందాడు. కూర్చున్నారు వీళ్ళందరూ, దేవతలందరూ కలిసి, కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, నెత్తురు కక్కుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా బుద్ధి గడ్డి తిని దక్షుడు నిరీశ్వర యాగం చేశాడు, మేము వెళ్ళి శివలింద విన్నాం, విన్నందుకు గాను వీరభద్రుడు వచ్చాడు, మా వీపులు విరిగిపోయాయి, ఇంత కష్టం వచ్చింది, అవత దక్షుడు మొండెత్తి విరిగిపోయింది, యజ్ఞం మధ్యలో ఆగిపోయింది, ఆ యజ్ఞమేమో జింక రూపం ధరించి పారిపోయింది ఉత్తర దిక్కుగా, ఇప్పుడు యజ్ఞం పూర్తవకపోతే అరిష్టం వస్తుంది, ఇప్పుడు ఏది గతి అడిగాడు. బ్రహ్మగారు అన్నారు, మీకు బుద్ధి ఉందా లేదా, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, మీరు తింటున్నది హవిస్సు కాదు, లేకపోతే శివనింద చేస్తారా, మీరు శివనింద చేసి బతుకుతామనే. క్రతుభాగార్హుండకు ఆ పశుపతి పరమేశ్వరుడు త్రిపురారి ఆయనని నొప్పించి బాగుపడేదరే గర్భునకైన నేనే కాదురా, ఎవడైనా సరే ఆయన్ని ఖేద పెట్టి ఆయన్ని నింద చేసి శుభాలు పొందగలిగిన వాడు ఉంటాడా? ఇప్పుడు ఆయనే ప్రసన్నుడు కావాలి, రండి మనందరం వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడదామన్నారు. అందరూ కలిసి దక్షిణామూర్తిగా వటవృక్షం కింద కూర్చున్నటువంటి పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. స్తోత్రం ఇస్తే ఆయన అనుగ్రహించాడు. ఊరే తప్పు చేశారు, వచ్చారు, కాళ్ళ మీద పడ్డారు. ఇది తండ్రి యొక్క లక్షణం. అందుకే జగత్పిత వందే పార్వతీ పరమేశ్వరో, శిక్షించిన ఆయనే, తప్పు తెలుసుకుని క్షమాపణ కోరితే మళ్ళీ కాపాడిన ఆయన. అందుకని మీరు బెంగ పెట్టుకోకండి అన్నాడు. ఆ దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయ తగిలించండి, బతుకుతాడన్నారు. ఒక మేక తల తీసుకెళ్ళి పెట్టారు. ఆయన లేచాడు, లేచి గబగబా వచ్చి, ఈశ్వరా నాది పొరపాటైపోయింది, నన్ను నీవు దండించుట నా మనమున దండనము కాదు, నువ్వు నన్ను దండించడం నా మనసులో దండనం కాదు, నన్ను రక్షించడమే, మన్నించమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇకనైనా బుద్ధితో మిలిగి లేనిపోని అహంకారాన్ని పొందకు. ఏ పరదేవత నిన్ను అనుగ్రహించి కుమార్తెగా జన్మించిందో ఆ పరదేవతే నువ్వు చేసిన శివనిందకి నీ కూతురుగా ఉండాలని శరీరాన్ని త్యాగం చేసింది. ఇప్పటికి పోగొట్టుకున్నది చాలు, ఇకనైనా బుద్ధిగా ప్రవర్తించమని మందలించి దక్షుణ్ణి పంపించారు. మిగిలిన వాళ్ళందరినీ అనుగ్రహించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శాపావకాశం ఇచ్చారు. వీరభద్రుడు ఆ ప్రళయతాండవం చేస్తూ యజ్ఞధ్వంసం చేస్తున్నప్పుడు చంద్రుడు ఆయన కాళ్ళ కింద పడి నలిగిపోయాడు. అయ్యో పోన్లేని ఎత్తి తల మీద పెట్టుకున్నాడు. ఇన్ని రకాలుగా ఇందరినీ మళ్ళీ ఊరడించి ఆ దక్షయజ్ఞాన్ని గుర్తు చేయించి యజ్ఞం పరిసమాప్తమైంది అన్న కీర్తిని దక్ష ప్రజాపతికి కట్టబెట్టారు. ఇక్కడ దక్షయజ్ఞం శుభప్రదంగా పూర్తయిపోయింది. అక్కడ వీరభద్రేశ్వర స్వామి వారి కళ్యాణం అయిపోయింది. దానివల్ల లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక గొప్ప వరం లభించింది. వివాహం కాకుండా జాతకంలో ప్రతిబంధకంగా ఉన్న దోషాలన్నీ వీరభద్రేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆ భద్రకాళీ కళ్యాణం చేస్తే అక్కడతో అవి సమసిపోయి చక్కగా గృహస్థాశ్రమ ప్రవేశం చేసి సంతోషంగా ఉండే అదృష్టం కలిగింది. కానీ ఇక్కడే మళ్ళీ ఒక ఇబ్బంది వచ్చింది. ఆదిపరాశక్తిగా ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోవడానికి ఇంకొక చోటు ఉండదు. నేను మీతో మనవి చేశాను. ఆమె అహో పురుషిక, పరమేశ్వరుని యొక్క మనోరూపంగా ఆయన యందే లయమైపోతుంది. కానీ
ఇప్పుడు పార్వతీదేవిగా మళ్ళీ ఆ తల్లి వచ్చి పరమశివుని పక్కన తప్ప గడవనటువంటి ఒక పెద్ద ఉపద్రవం ఒకటి లోకంలో బయలుదేరింది. ఈ ఉపద్రవం దాటాలి అంటే అమ్మవారు మళ్ళీ వేరొకరికి కుమార్తెగా జన్మించాలి. జన్మించి మళ్ళీ పరమశివుడికి ఇల్లాలు కావాలి. ఇలా జరగడానికి పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి నాంది పడింది. అందువల్ల ఇక్కడ దాక్షాయణిగా శరీరత్యాగం చేసి పార్వతీదేవిగా కళ్యాణం చేసుకోవడానికి ఆవిడ బీజారోపణం చేసింది. ఏ ఉపద్రవం వచ్చింది, ఎందువల్ల మళ్ళీ పార్వతీదేవి జన్మించవలసి వచ్చింది, ఎవరికి జన్మించింది, ఏ కారణానికి మేనకా హిమవంతులకు జన్మించింది, పార్వతిగా ఆవిడ చిన్నతనంలో ఎటువంటి ముద్దు ముచ్చటలు చూరకొంది, ఆ పార్వతీ కళ్యాణం ఎంత వైభవోపేతంగా ప్రారంభమైంది అన్న విశేషాల్ని రేపటి రోజు సాయంకాలం 6:30 పునఃప్రారంభం చేస్తాను. ఇవాళ చక్కగా మనం భద్రకాళీ కళ్యాణం గురించి చెప్పుకుని పార్వతీ కళ్యాణానికి ముందు ఉన్న కళ్యాణంతో పూర్తి చేశాం. రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరి దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా రుణనైజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. ప్రార్థన శ్రీ రామూర్తి గారు. దేవాయ గురవే నమః. నిజ పాదాబ్జ నిత్యేతి నిత్య ఈ చైతన్యం, ఈ సత్యం, ఈ పరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని పార్వతీ కళ్యాణ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంప్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేణ స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి. కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నామ్యం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అగరత్తులు ఏమైనా ఉన్నాయా? అగరవత్తి ఏమైనా ఉందండి? ఉపన్యాసాన్ని ప్రారంభించడానికి ముందు నేను మీతో ఒక విషయాన్ని మనవి చేసి ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. నేను నిన్ను వేదిక దిగి వెళ్ళిపోయేటప్పుడు నన్ను చాలామంది అడిగారు,
మీరు మురమళ్ళ క్షేత్రం గురించి ప్రస్తావన చేశారు. పెళ్లి కాని ఆడపిల్లలు మగపిల్లలు అక్కడ కళ్యాణం చేయించుకుంటే వెంటనే సత్య ఫలితం కలుగుతుందని చెప్పారు. ఆ క్షేత్రం ఎక్కడా అని అడిగారు. ఇవాళ సాయంకాలం ఎవరో నేనున్న విడిదికి కూడా వచ్చారు. వచ్చి కూడా నన్ను అడిగారు. దానివలన నాకేమర్థమైందంటే మీలో చాలామందికి ఆ క్షేత్రం యొక్క అవసరం ఉంది అని నాకు అర్థమైంది. అది దోషమేం కాదు. ఎవరింట్లోనైనా ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వాళ్ళకి పెళ్లి తొందరగా అవ్వాలని, యోగ్యురాలైనటువంటి భార్య రావాలని పెద్దలు కోరుకుంటారు. ఒకవేళ మీరు అలా కోరుకుంటే నేను అందులో ఏం దోషం పట్టట్లేదు. చాలా సహేతుకమైన కోరిక, ఏ గృహస్థుకైనా ఉండే కోరికే. అందుకే నేను ఆ మురమళ్ళ గ్రామానికి ఒక ఇబ్బంది ఒకటి ఉంది. ఏమిటి ఆ ఇబ్బంది అంటే, మీరు ఆ ఆడపిల్లకి కానీ మగపిల్లవానికి కానీ వాళ్ళ పేరు మీద కళ్యాణం చేయిస్తారు. అక్కడ పెళ్లి జరగాలి అని ఆ కళ్యాణం చేయించేటప్పుడు ఆడపిల్ల పెళ్లి కావాలంటే ఆడపిల్ల నక్షత్రం, మగపిల్లవాడికి పెళ్లి కావాలంటే మగపిల్లవాడి నక్షత్రాన్ని చెప్పవలసి ఉంటుంది. దానికి అనుగుణంగా వాళ్ళు నక్షత్రానికి అనుగుణంగా కళ్యాణానికి డేట్ ఇస్తారు. ద్రవ్యం వాళ్ళు తీసుకునేది చాలా తక్కువ. ఏదో నాకు తెలిసినంత వరకు వాళ్ళు 200 ఎంతో తీసుకుంటారు అంతే ఆ కళ్యాణానికి. కానీ 27 కళ్యాణాలు ఎన్నో చేస్తారు రోజుకి. అంతకన్నా చెయ్యరు, రాత్రి చేస్తారు. ఆ కారణం రీత్యా మీరు ముందు సంప్రదించకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఇబ్బంది పడతారని నేను అన్న. కానీ అలా అనకూడదు క్షేత్రానికి వెళ్ళే వాళ్ళ గురించి. కానీ మీ ప్రయోజన సిద్ధి ఎందుకు కొంచెం కాల విలంబనం కలగచ్చు. ఎందుకంటే మీకు ఆ కళ్యాణం అప్పుడు వెంటనే ఏర్పాటు అవ్వచ్చు. కళ్యాణం రాత్రి అవడానికి ఆలస్యమైన వాళ్ళు పలహారం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ క్షేత్రంలో. నేను మీకందరికీ ప్రయోజనం కలగడానికి వీలుగా నాకు వీలైతే రేపు నేను కాకినాడలో మా సన్నిహితులకు ఫోన్ చేసి ఆ మురమళ్ళ క్షేత్రం యొక్క ఫోన్ నెంబరు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ సెల్ నెంబర్స్ అవి నేను అసర్టైన్ చేస్తాను. చేసి రేపు సభలో ప్రకటిస్తాను. సభాముఖంగానే మీరు ఆ సెల్ నెంబర్ని రాసుకోవచ్చు. నేను అలా ఉపయోగపడగలిగితే నేను చాలా సంతోషిస్తాను. ఇవాళ నాకు సమయం లేదు సాయంకాలం, అందుకని నేను కాంటాక్ట్ చేయలేకపోయాను. రేపు నేను తప్పకుండా గుర్తుపెట్టుకుని పొద్దున్నే ఫోన్ చేసి సాయంకాలానికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు చూసుకుని మీ అందరికీ కూడా ప్రకటన కాదు, నేను బాబుగారిని అభ్యర్థించి ఇక్కడ ఏదైనా బ్లాక్ బోర్డు పెట్టించి ఆ బోర్డు మీద నెంబర్లు అవి కూడా రాయించి ఆ అడ్రస్ అవి రాయిస్తాను. అప్పుడు మీరు సౌఖ్యంగా ఒకవేళ అప్పటికప్పుడు రాసుకోవడంలో దోషం రాకుండా సభ అయిపోయిన తర్వాత అయినా వచ్చి రాసుకుని కృతకృత్యులు కావచ్చు. అందుకని దయచేసి రేపు సాయంకాలం వరకు పార్వతీ కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషంలో అమ్మవారు దాక్షాయిణి స్వరూపంగా ఆవిర్భవించి ఆ తల్లి దక్షుడు శివనింద చేసినటువంటి కారణం చేత పరమపతివ్రత అయినటువంటి ఆ తల్లి ఎక్కడ భర్తృ నింద జరిగిందో, ఎక్కడ భర్తృ నిందకి పాల్పడినటువంటి వాడు తనకి తండ్రిగా ఉన్నాడో అటువంటి వాడికి ఇక కూతురుగా ఆ శరీరంతో నేను ఉండను అని ప్రతిజ్ఞ చేసి ఆ శరీరాన్ని త్యాగం చేసింది. ఇప్పుడు దాక్షాయిణిగా ఉన్నటువంటి తల్లి శరీర త్యాగం చేసేటప్పుడు ఒక సంకల్పం చేసింది. ఎందుకని? ప్రకృతి స్వరూపం ఎప్పుడు ఉండాలి పరమేశ్వరుడి పక్కన సాకారంగా. లేనినాడు మనకి ఉపాసన కష్టం అవుతుంది. పైగా ఆవిడ కారుణ్యమూర్తి. ఆ తల్లి లేకుండా ఎలా లోకాలు నడిచేది? అందుకని ఆవిడ ఒక్కసారి మనసులో ఆలోచన చేసింది, నేను తరువాతి అవతారం ఎక్కడ స్వీకరించవలసి ఉంటుంది అని. అవతారం స్వీకరించడం అంటే ఎవరి కడుపునైనా పుట్టచ్చది పెద్ద విశేషమేం కాదు. అమ్మవారు తలుచుకుంటే పెద్ద విశేషం ఏమిటి? అది కాదు ఆవిడ లక్ష్యం. అంత ప్రేమతో అంత భక్తితో పరదేవత నా కడుపున కూతురుగా పుట్టాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా? అలా పరదేవతగా కూతురుగా పుట్టాలి, పరదేవత కూతురుగా పుట్టాలి అంటే దానికి నిర్దిష్టమైనటువంటి క్రతువు ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భగవతిని ప్రార్థన చేయడం ఒక్కటి. ఆ భావన మనసులో ఉండాలి. అమ్మవారే నాకు కూతురైతే అన్న కోరిక త్రికరణ శుద్ధిగా ఎప్పుడైనా కలిగితే ఫలించి తీరుతుంది. అందుకే అమ్మవారు దాక్షాయిణిగా దేహత్యాగం చేస్తూ మేనకాదేవికి నేను కుమార్తెగా ఆవిర్భవిస్తాను అని సంకల్పం చేసింది. మేనకాదేవికి మాత్రమే కుమార్తెగా ఎందుకు రావాలి? ఏమి మేనకాదేవి యొక్క పుణ్యమేమి? ఆమెకి కూతురుగా పుడతాను అన్నప్పుడు
మేనకాదేవి క్షేత్రం. ఆమె ఒకరికి భార్య. ఆమె ఎవరికి కూతురుగా వద్దామనుకుంటోందో అందులో దంపతుల యొక్క స్పర్శ ఉంటుంది. కాబట్టి మేనకాదేవికి కుమార్తెగా అన్నప్పుడు ఒక పురుషుడికి కూడా కుమార్తెగా, హిమవంతునికి కుమార్తెగా రావాలి. అంటే ఇప్పుడు హిమవంతుడు మేనక ఇద్దరు దంపతులు కావాలి. ఇద్దరు దంపతులైతే తప్ప పార్వతీదేవిగా పరదేవత ఆవిర్భవించేటటువంటి అవకాశం లేదు. అసలు హిమవంతుడు మాత్రమే మేనకాదేవికి భర్తగా వెడితే తప్ప అమ్మవారు ఆవిర్భవించడానికి తగిన అవకాశం లేనంత బలమైన కారణం ఏమై ఉంటుంది? పార్వతీ కళ్యాణం వినడం అంటే ఒక కథాపర వినడం కూడా మంచిదే, తప్పని నేను అంటలేదు. కానీ ఒక జరిగిపోయిన కథగా వినడానికి ఇప్పుడు మన ఉపాసనని దిద్దుకుని ఓ ఈశ్వరుడి పట్ల మనకి భావన ఇలా ఉంటే ఇంత గొప్ప ఫలితాలు చేకూరుతాయి అని మన మనసు పరిపుష్టం చేసుకునేటట్టుగా తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అందుకని కేవలం కథ వినడం కన్నా కథలో అంతర్లీనమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఎప్పుడూ శ్రేయోదాయకం. ఒక మెట్టు పైన నిలబడే అవకాశం ఉంటుంది కనుక. సై మేనకా హిమవంతులకు ఆమె కుమార్తెగా రావాలి. అక్కడ వరకు పరదేవత నిర్ణయం చేసుకుంది, బాగుంది. దీనితో పాటు పక్కన ఇంకో పార్శ్వ అవతార స్వీకారం చెయ్యవలసినటువంటి సందర్భానికి కశ్యప ప్రజాపతి అని ఆయన చాలా కీలకమైన భూమి పోషిస్తూ ఉంటాడు ప్రజాపతులలో. అసలు యథార్థానికి భూమి అంతా ఆయనది, కశ్యప ప్రజాపతి. ఎందుకంటే పరశురాముడు ఈ భూమండలాన్నంతటినీ కూడా కశ్యప ప్రజాపతికి దానం చేసేసాడు. ఆయనది కాబట్టి భూమికి కాశ్యపి అని పేరు, ఆయనకి చెందిన సొత్తిది. అటువంటి కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, అదితి దితి. సాధారణంగా మనలో ఒక న్యూనతతో కూడిన అభిప్రాయం ఒకటి ఉంటుంది, తేలిక భావన. ఎందుకంటే మహాత్ములైన వారందరూ ఇద్దరిద్దరు భార్యలతో ఉంటుంటారు అని. మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఈశ్వరుడి గురించి ప్రస్తావన చేసినప్పుడు ఇద్దరు భార్యలు అని చెప్పినప్పుడు భార్య అన్న మాట దేనిని సంకేతిస్తుందంటే ఆయన శక్తిని సంకేతిస్తుంది. అందుకే భార్యాభర్తల మధ్యలోంచి వెళ్ళరు. భార్యాభర్తల మధ్యలోంచి వెళ్ళడం అన్న సమస్యే రాదు, అసలు ఆ ప్రశ్న ఉండదు. కనీసం ఇద్దరి మధ్యలోంచి నడవరు. వాళ్ళిద్దరూ విడివిడిగా కూర్చునేది ఎంతసేపు అంటే జీలకర్ర బెల్లం పెట్టుకుని సుముహూర్తం అయ్యేంత వరకు మాత్రమే ఒక పీట మీద కూర్చోరు, ఎదురుదిరుగుండా కూర్చుంటారు. ఒకసారి తెర దింపేసి జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత పిల్లి పీట అని ఉంటుంది. రెండు పీటలుగా కూడా ఉండవు, ఒకే పీట ఇస్తారు. కన్యాదానం అయిపోగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని సుముహూర్తం అయిపోగానే ఆమె ఆయన పక్కకి వెళ్ళిపోతుంది. ఆమె ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నదేదో అదే సుముహూర్తం. అందుకే సుముహూర్తం ఏది అంటే జీలకర్ర బెల్లం పెట్టుకున్నది. తెర దింపినప్పుడు వధూవరులు కొండలోకి ఒకరు అనురాగపూరితమైనటువంటి దృక్కులతో చూసుకుంటారు. ఆ చూసుకున్నటువంటి క్షణాలు అంత దగ్గరగా ఒక శరీరమును ఒకరు స్పృశిస్తూ చూసుకున్న చూపు ఉందే, అది మనస్సును ఏకీకృతం చేస్తుంది. అందుకు జీలకర్ర బెల్లం పెడతారు. జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవదోషం లేని పదార్థం. ఈ రెండింటిని కలిపి నూరితే ధనాత్మక విద్యుత్ ఆవిర్భవిస్తుంది. అది మనసులను ఏకీకృతించి ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసేటటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకని అలా ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోక పూర్వమే తీసుకెళ్ళి భార్యాభర్తలు అని పక్కన కూర్చోపెట్టి మీరు ఆశీర్వచనం చేయించారనుకోండి, రెండు దోషములు వస్తాయి. ఒకటి, భార్యాభర్తలు కాని వాళ్ళని తీసుకొచ్చి భార్యాభర్తలుగా కూర్చోపెట్టిన పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళది మహాపాపం చేసిన ఫలితం వేస్తారు. ఎందుకని కన్యాదానం చేశాడా కన్యాదాత? ఆమె ఇంటి పేరు మారిందా? మంగళసూత్రం కట్టారా? ఆమె గోత్రం మారిందా? ఆమె ఈయనకి భార్య. భార్య కాని పిల్ల, కన్యాదానం చెయ్యబడని పిల్ల పక్కన కూర్చోవడమే అత్యంత హేయమైన విషయం. అలా కూర్చున్న వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మీరు సుపుత్ర ప్రాప్తిరస్తు దీర్ఘసుమంగళి భవాని ఏ అధికారంతో ఆశీర్వదిస్తారు? ఎలా ఆశీర్వదిస్తారు? ఆమె ఎలా సుపుత్ర ప్రాప్తిరస్తు అంటారు? ఆమె కన్య, ఆమెకి ఇంకా వివాహం అవ్వలేదు.
వివాహం పిల్లని సుపుత్రాప్రాప్తిరస్తు అని ఎవరైనా ఆశీర్వదిస్తారా? శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు అనాలి, లేకపోతే నిర్విఘ్నేన సంకల్పిత కార్యపరిసమాప్తి సిద్ధిరస్తు అనాలి. అప్పుడు అసలు ఆశీర్వచనం చేయడం కష్టం, ఫలించదు. రెండు, అలా పక్కన కూర్చోపెట్టేయడం వల్ల ఏమవుతుందంటే సుముహూర్తం లేకుండా కూర్చోపెట్టేశారు. కన్యాదానం లేదు, ఇద్దరు ఒకళ్ళు సుముహూర్తంలో చూసుకోలేదు. ఇప్పుడు మీరు తీసుకెళ్ళి పక్కన కూర్చోపెట్టిన తర్వాత వాళ్ళు చూసుకోకుండా ఉంటారా? చూసేసుకున్నారు కనుక మీరు పెట్టిన ముహూర్తం ఏమైపోతుందంటే అవమానింపబడుతుంది. ముహూర్తం అవమానింపబడింది కాబట్టి దేవతల యొక్క అనుగ్రహము ప్రసరించదు. అందుకే అన్నదానం ఎప్పుడు చెయ్యాలి అంటే కన్యాదానం అయిన తర్వాతే చేయాలి. నేను మన్నింపబడదనుగాక, నేను ఇక్కడ కూర్చుంటే శాస్త్రమే చెప్తాను, కిందకి దిగాక రాజీ పడతాను, ఎవరి కష్టాలు వాళ్ళవి అంటారు. ఇక్కడ కూర్చుంటే నేను శాస్త్రం చెప్తానని మీరు నా నుంచి ఊహిస్తారు. ఇక్కడ కూర్చుని నేను రాజీ పడకూడదు, ఉన్నట్లు మాట్లాడడానికే నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు కన్యాదానం అయింది కాబట్టి అన్నదానం. సత్యనారాయణ వ్రతం చేసి అన్నం పెడతారా? రేపు చేసుకుంటారంటే ఇవాళ అన్నం పెడతారా? ఇవాళ సత్యనారాయణ వ్రతం చేసి అన్నం పెడతారు. కన్యాదానం చాలా పెద్ద దానం కనుక కన్యాదానం అయ్యాక అన్నం పెడతారు, అది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని. అందుకని ఆ కన్యాదానం జరిగితే తప్ప దంపతులు కారు, కన్యాదానం జరిగితే తప్ప దంపతులు కారు కనుక వారికి సంతానము కలిగేటటువంటి అవకాశము కానీ, వారికి సంతానము కలగాలనేటటువంటి ఆశీర్వచనము కానీ లోకంలో ఉండదు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో ఇప్పుడు పార్వతీ కళ్యాణం చెప్తూ ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఇప్పుడు పరదేవత శక్తిస్వరూపిణి అమ్మవారు ప్రకటనముగా సాకారముగా ఒక శరీరముతో పరమేశ్వరుడి పక్కన లేదు. కాబట్టి దీన్ని సాకుగా తీసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు ఒక రాక్షసుడు. భార్య అన్న మాటని మీరు ఎప్పుడు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలో చెప్తూ నేను ఈ వివాహ విషయం చెప్పాను. ఈశ్వరుడికి 2 భార్యలు, విష్ణువుకి. అలాగే అంతటి బ్రహ్మచారి అయినటువంటి అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కళాంబ అని 2 భార్యలు. పొసగుతుందా? కాదు. భార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన శక్తి. ఇప్పుడు నా ఉపన్యాస శక్తి ఉందనుకోండి, అది నన్ను విడిచిలదు. నేను నాకు ఇచ్చిన విడిదిలో కూర్చుని నా ఉపన్యాస శక్తి నా నుండి విడివడి నువ్వు వెళ్ళు అన్నాను అనుకోండి, అది వెళ్ళదు. ఒక కారు యొక్క హార్స్ పవర్ ఎలా విడివడి ఉండవో అలా భార్య భర్త ఇద్దరు విడివడినటువంటి వారు కారు. అందుకే జీలకర్ర బెల్లం పెట్టేవరికే విడివిడిగా ఉంటారు, తర్వాత పక్కకు వచ్చేస్తారు. పక్కకు వచ్చేస్తే ఇక కన్యాదానం చేసిన తండ్రి గారు కూడా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళరు. ఇద్దరి మధ్యలోంచి వెళ్ళడం కాదు, ఇద్దరి మధ్యలోంచి ఇవ్వకూడదు, ఇద్దరి మధ్యలోంచి పుచ్చుకోకూడదు ఏ పదార్థాన్ని. అంత పరమ పవిత్రంగా చూస్తాం దాంపత్యం మన శాస్త్రంలో. కనుక ఈశ్వరులకు శ్రీదేవి భూదేవి భార్యలు అన్నారనుకోండి, ఈ భూమిలో పండగలిగిన శక్తి ఆయనది. పంటగా పైకొచ్చిన తరువాత అది నీ నోటికి చేరాలా వద్దా ఆయన అధికారం. ఈ 2 అధికారములు ఆయన పొంది ఉన్నాడు అని చెప్పడానికి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు, పూర్ణ పుష్కళాంబ అయ్యప్ప భార్యలు. ఎంతమందికి ఎన్ని ఇచ్చినా ఆయన దగ్గర కొరత ఉండదు, పూర్ణుడు ఆయన. అందుకే మహాజ్ఞాని, ఎంతమందికైనా జ్ఞానబోధ చేస్తాడు. పుష్కళ ఎంత ఉంది ఆయన దగ్గర? పుష్కళంగా ఉంది. ఎవరికి ఏది కావాలో అది ఇవ్వగలడు. అందుకే అయ్యప్ప స్వామి గుడికి తరచు వెళ్ళేటటువంటి వాళ్ళని ఉగ్రభూతములు కూడా ఆవహించవు అంట, అంతటి శక్తివంతుడే. కాబట్టి 2 భార్యలతో సంకేతించడానికి కారణమేమి అంటే భార్యాస్వరూపము శక్తి స్వరూపంగా చెప్పబడుతుంది, ఈశ్వర శక్తియే. అయినా ఇప్పుడు అమ్మవారు ప్రకటనముగా బయట లేదు పరమేశ్వరుడి పక్కన. కానీ ఈలోగా కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 2 భార్యలలో దితి ఒక భార్య, అదితి దితి 2 భార్యలు. నేను మీతో మనవి చేశాను, 2 భార్యలు అంటే 2 శక్తులు. ఆయన నుండే సృష్టి జరగాలి కశ్యప ప్రజాపతి నుండి. ఇప్పుడు ఆ కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉంటే ఆ దితి అన్నీ 2గా చూస్తుంది. 2గా చూసింది అంటే అర్థం ఏంటంటే ఈ వేలు ముందుకు వచ్చింది అని అర్థం. ఇది ఎంతసేపు ముందుకు వస్తుందో అప్పుడు మీరు నేను వాడు ఇలా విడుతుంది 2 కింద. 2 కింద విడేదంతా ఈ వేలు ముందుకు వస్తే, 2 కింద విడగొట్టగలిగినటువంటి మొయలు ముందుకొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఆసురీ ప్రవృత్తులన్నీ అక్కడే పుడతాయి.
అది వేరు నేను వేరు కనుక అది నాదైతే కామం, అది నాది కాకపోతే క్రోధం, నాదైతే దాస్తే లోభం, మదం, మాత్సర్యము అన్నీ ఆ రెండులోంచి వస్తాయి. రెండు కాని ఒక్కటై ఉన్నదేదో ఒకటి అనరు, అందుకే అదొక్కటండి అనరు, రెండు కానిది అంటారు. రెండు కానిది అని ఎందుకంటారో తెలుసా అండి? ఒకటి అని నేను అన్నాను అనుకోండి, అవును అదొక్కటి ఇదొక్కటి అన్నాడు అనుకోండి, అప్పుడు రెండే. అందుకని ఒకటనరు, రెండు కానిది అంటారు. అందుకే శంకర భగవత్పాదులు చాలా జాగ్రత్త తీసుకుని అద్వైతం రెండు కానిది అన్నారు. సరే, దాన్ని చిలవల పలవల చేశారు తర్వాతి కాలంలో, ఇంకో అది వేరు విషయం అనుకోండి. అద్వైతం రెండు కానిది ఒక్కటి. అలాగే దితి రెండిటిని చూచున్నది, అదితి రెండిటిని చూడనిది. రెండు కానిదాన్ని చూసేది, రెండు కానిదాన్ని చూస్తుందంటే ఎప్పుడూ పరమాత్మతత్వమునందు మొలక వేస్తుంటుంది. దితి రెండు చూస్తూ ఉంటుంది. అందుకే లోకములన్నీ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధ చేయు భీషణ శత్రులార్పుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. రెండు కింద చూడటంలోనే సమస్తమైనటువంటి అల్లర్లు బయలుదేరుతాయి. అందుకే దితికి కలిగేటటువంటి సంతానం ఎప్పుడూ దైత్యులు, వాళ్ళు లోకకంఠకులై ఉంటారు. అదితికి కలిగేటటువంటి సంతానము కాంతి స్వరూపులై